యాహ్! ఇప్పుడు స్క్రీన్ షేరింగ్ వస్తుందా? ఓకే. సో, మనకిక్కడ స్టార్టింగ్ E4 అండ్ E5. సో, ఇలాగ F4లో ప్లేస్ చేసుకొని ఛాన్స్ ఇస్తారు. ఇక్కడ మీరు ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే కింగ్స్ గ్యామెట్ యాక్సెప్ట్ అవుతుంది. సో, ఇక్కడ F4లో ప్లే చేసిన తర్వాత ఆపరెంట్ ఇలాగ D5లో ప్లే చేసుకుంటారు. సో, డిక్లైన్ చేస్తారు. దీన్ని మనం కింగ్స్ గ్యామెట్ డిక్లైన్ అంటాం. అండ్ దెన్ ఫర్దర్‌గా నైట్ ఇలాగా F3లోకొచ్చి ఈ పౌన్‌ని అటాక్ చేసుకుంటుంది. అండ్ దెన్ మనం డి క్రాస్ E5లో ప్లేస్ చేసుకొని నైట్‌ని అటాక్ చేసుకుంటాం. అండ్ దెన్ ఇప్పుడు నైట్ ఏదైతే ఉందో మన పౌన్‌ని క్యాప్చర్ చేసుకుంటుంది. అప్పుడు నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు? చెప్పండి. హ్మ్. యాహ్! హ్మ్. F6 ఎలాగా? F6 ఓకే. ఆ! ట్రిక్కే ఉంది. ఓకే. అండ్ దెన్ వన్స్ పౌన్ క్యాప్చర్ చేసుకుంటే ఎస్కేప్ పిక్చర్ అలాగే ఉండిద్ది. ఓకే. సో, ముందు నన్ను కంప్లీట్ చేయనివ్వండి. తర్వాత మెల్లిగా మీరు వేరియేషన్స్ ఏదైతే ఉన్నాయో మీరు చెప్పొచ్చు. సో, E4 and E5 and then F4, D5. సో, N క్రాస్ C3. సో, ఏదైతే వన్స్ పౌన్ అనేది క్యాప్చర్ చేస్తే రీక్యాప్చర్ చేసుకోవడానికి ఇలాగా ఉంటుంది. అండ్ దెన్ పౌన్ క్యాప్చర్ చేసింది. సో, D క్రాస్ E4 అండ్ దెన్ N క్రాస్ E4. సో, అప్పుడు ఈ పౌన్ దీన్ని క్యాప్చర్ చేసుకోవచ్చు కదా! సో, E క్రాస్ F4 అవుతుంది. అండ్ దెన్ ఇప్పుడు బిషప్ ఏదైతే ఉందో C4కొచ్చేసి సేమ్ మనకు ఫియర్ ఫైల్‌ని అటాక్ చేసుకుంటుంది. అండ్ దెన్ క్వీన్ ఆన్ H4 అండ్ దెన్ ఇట్ ఈస్ ఎ చెక్. అండ్ దెన్ పౌన్‌ని అడ్వాన్స్ చేసుకొని మనం బ్లాక్ చేసుకుంటాం. అండ్ దెన్ క్వీన్ ఆన్ E2 రైట్ నౌ. ఈ క్వీన్ ఏదైతే ఉందో సేఫర్ స్క్వేర్‌కెళ్ళిపోవాలి కదా! చెప్పండి. హ్మ్. ఆ! సో, F క్రాస్ G3 అండ్ దెన్ ఈసారి క్వీన్ ఏదైతే ఉందో క్వీన్ ఇలాగా E2లోకొస్తుంది. సో, పౌన్ ఫర్దర్‌గా ముందుకొచ్చి చెక్ డెలో చేసినప్పుడు కింగ్ D1కెళ్ళిపోతుంది. అండ్ దెన్ క్వీన్ ఈ పౌన్ ఏదైతే ఉందో ప్రమోషన్ అవుతుంది కదా! హ్మ్. యాహ్! సరే మీరు నైట్ వచ్చినా పెద్ద యూజ్ ఏమి ఉండదు కదా! సిట్యుయేషన్‌లో. సో, క్వీన్‌ని ప్రమోట్ చేసుకున్నారు. క్వీన్ ఎలా క్యాప్చర్ చేస్తారు? ఇదొక్కటే స్క్వేర్ కదా! నెక్స్ట్ మూలకి ఓకే. ఓకే. నైట్‌తోని ఎలా బ్లాక్ చేసుకుంటారు? ఈ నైట్‌తోనా?
ఓకే. నైట్‌తోని బ్లాక్ చేసుకొని ఇలా డిస్కవర్ చెక్ డెలివర్ చేయొచ్చంటారా? చేయొచ్చు గానీ ఈ వేరియేషన్ ఒకసారి చూడండి ముందు. లెట్ మీ కంప్లీట్. అండ్ దెన్ పౌన్ అడ్వాన్స్ అయిపోయి ప్రమోషన్ చేసుకుంటుంది. అండ్ దెన్ నైట్ ఈసారి D6లో ప్లేస్ చేసుకొని డబుల్ చెక్. సో, వన్స్ డబుల్ చెక్ వచ్చిన తర్వాత ఆబ్వియస్‌లీ కింగే కదా మూవ్ అవ్వాల్సింది. ఎక్కడికి? ఒకవేళ D7లో మూవ్ అయితే అప్పుడు క్వీన్ ఎక్కడ ప్లేస్ చేసుకుంటారు? క్వీన్‌ని E8లో ప్లేస్ చేసుకుంటే ఈ బిషప్‌కి ఎవరు సపోర్ట్ ఉంది నైట్‌కి? వచ్చేస్తుంది కదా! సో, ఈ వేరియేషన్‌లో ఒకవేళ ఇలాగ D8లోకెళ్తే ఇది మనకు మేటింగ్ ప్యాటర్న్. ఇది ఇప్పుడు D8లో కాకుండా సో, ఇలాగ D7లోకొస్తే అంటారా? అప్పుడు ఈ పౌన్‌ని క్యాప్చర్ చేసుకొని మళ్ళీ అటాక్ చేసుకుంటాం. యాహ్! ఇది నేను క్ల కానీ మనం ఈ కైండ్ ఆఫ్ మూవ్ చేసినప్పుడు ఇలాగ చెక్‌మేట్ అని డెలివర్ చేసుకోవచ్చు. క్వీన్స్ చేయకపోతే వేరే మూవ్స్ మనం ఫైండ్ ఔట్ చేసుకోవాలి. లైక్ ఈ ట్రాప్స్ ఏదైతే ఉన్నాయో ఇది ట్రాప్ అంటే మనకు ఆపోనెంట్ ఈ కైండ్ మూవ్స్ చేసినప్పుడు మనం చేసుకుంటామండి. ఓకేనా? ఇది మనకు వన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు గ్రూప్‌లో అప్డేట్ చేస్తాను. అండ్ దెన్ వి కెన్ గో విత్ ద ఏది? అలా ఏముండదు. తెలీదు గదా! లైక్ అపోనెంట్ డిఫెన్స్ తెలిస్తే లైక్ సింపుల్‌గా ఒక ఓవర్‌వ్యూ పౌన్ అడ్వాన్స్, పౌన్ అడ్వాన్స్ వన్స్ F4లో ప్లేస్ చేసుకుంటే మనం D5లో ప్లేస్ చేసుకుంటాం. డిక్లైన్ చేసుకుంటాం. ఈ కైండ్ ఆఫ్ మూవ్ చేసినప్పుడే ఈ ట్రాప్ అనేది యూజ్ అవుతది. లైక్ సింపుల్‌గా చెప్పాలంటే ఒక మూవీలో ఎవరైతే విలన్స్ ఉంటారో ఒక్కొక్క గల్లీ దగ్గర ఒక గ్యాంగ్ ఉంటది. సో, హీరో ఆ గల్లీ నుంచి ఎళ్తేనే వాళ్ళు కొడతారు. లైక్ ఫైటింగ్ అనేది జరుగుతుంది. అక్కడి నుంచి ఎళ్ళకపోతే ఫైటింగ్ జరగదు. జరగదక్కడ. ఏదైతే అక్కడి నుంచి ఎళ్ళినప్పుడే గదా ట్రాప్ చేసుకుంటారు. సేమ్ థింగ్ ఇక్కడ. ఇక్కడ గూడా ఆ ట్రాపింగ్ అనేది ప్రిపేర్ చేసాం. ఆ ట్రాప్‌లో పడితేనే మనకు సక్సెస్ అవుతుంది. లేకుంటే వేరే మూవ్ చేసుకోవాలి మనం. ఓకే. అండ్ దెన్ నైట్‌ని C3లో ప్లేస్ చేసుకున్నారు. అండ్ దెన్ పౌన్ క్యాప్చర్, నైట్ క్యాప్చర్, అండ్ దెన్ పౌన్ క్యాప్చర్, బిషప్ యాక్టివేట్ అవుతుంది. అండ్ దెన్ క్వీన్ ఏదైతే ఉంది చెక్ డెలివర్ చేయడానికి వస్తుంది. అండ్ దెన్ పౌన్ అడ్వాన్స్ చేసుకొని బ్లాక్ చేసుకుంటాం. అండ్ దెన్ క్యాప్చర్ క్వీన్‌ని ఓపెన్ లైక్ డిస్కవర్ చెక్ డెలివర్ చేసుకునేలాగా ప్రిపేర్ చేసుకున్నాం ఇక్కడ. అండ్ అడ్వాన్స్ అయ్యి చెక్ డెలివర్ చేసినప్పుడు మనం లైక్ సేఫర్ స్క్వేర్‌కి మూవ్ చేసుకున్నాం. అండ్ దెన్ యాక్టివేట్ అయినప్పుడు ఏదైతే క్వీన్ ప్రమోషన్ జరిగితే మన డబుల్ అటాక్ డబుల్ చెక్ ఇక్కడ. అండ్ దెన్ కింగ్ సేఫర్ స్క్వేర్‌కి ఇలాగ D8లో మూవ్ అయితే బిషప్ ఆ క్వీన్ ఏదైతే ఉందో నైట్ సపోర్ట్ తోని మనకిక్కడ చెక్‌మేట్ అనేది డెలివర్ చేసుకుంటాం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రాప్. ఈ ట్రాప్ అనేది ఆ లొకేషన్‌లోకొస్తే మాత్రమే మనకు సక్సెస్ అవుతుంది. వేరే గల్లీ నుంచి ఎళ్తే మాత్రం సక్సెస్ అవ్వదు. అక్కడ గూడా ఇంకో రౌడీస్‌ని పెట్టాలి మనం. అది. ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో మనం మూవ్ ఆన్ అయిపోదాం. ఫస్ట్ స్టార్ట్ విత్ ద చిన్మయ్. అండ్ దెన్ ఏంటమ్మా ఏం చేయాలి ఇప్పుడు పజిల్? సో రైట్ నౌ వి ఆర్ విత్ బ్లాక్ కదా! సో వైట్ కలర్ డిఫెండర్ ఎవరైతే ఉన్నారో ఆ డిఫెండర్‌ని తీసేస్తే మనం ఈ గేమ్ విన్ అయినట్టే. సో ఇక్కడ లాస్ట్ డిఫెండర్ ఎవరు? వైట్ కలర్ కింగ్‌కి. క్వీనా?
ఈ బిషప్‌ని ఎలాగా మీరు డిఫెండ్ లైక్ రిమూవ్ చేస్తారో అదే చూద్దాం. ఆ! వృషాంక్ మీరు టైప్ చేయండి. మిగతా వాళ్ళు టైప్ చేయండి. అందరి దగ్గర నుంచి నాకు ఆన్సర్ కావాలి. ఎందుకు నైట్ ఓనా డి3 క్వీన్ క్వీనే కదా అటాక్ చేసుకునేది. స్టిల్ అక్కడ మనకు బిషప్ అక్కడే ఉండిపోతుంది. ఎందుకు అసలు బిషప్ మనకు డిఫెండర్ అవుతుంది ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో? ముందు అలా ఒకసారి చెప్పండి. నైట్ సి4 ప్లే చేసుకుంటే ఏమవుతుందసలు? అసలు ఓకే. వృషాంక్ ఒక్కరు మాత్రమే చాట్ చేశారు. మిగతా వాళ్ళు ఎవరేం చేయలేదు. ఆన్సర్ కావాలా? ఆన్సర్ ఫాస్ట్‌గా. నో. నైట్ ఆన్ ఎఫ్3 ఎళ్ళాలి. కానీ ఇప్పుడు కాదు. ముందు ఫోర్స్ చేయండి మీరు. లైక్ ఇప్పుడు మనం నైట్ ఆన్ డి3 ముందు క్వీన్‌ని ఏ1లో ప్లేస్ చేసుకుంటాం. అప్పుడు మనకి ఈ కిక్ బ్లాక్ చేసుకుంటది. అండ్ దెన్ యాహ్! ఇప్పుడు ఇయన్నీ ఎఫ్3లో ప్లేస్ చేసుకుంటాం. చేయలేదు. పవన్ సపోర్ట్ ఉంది. యాహ్! వన్స్ అప్పుడు మీరు క్వీన్‌ని పవన్‌తోని క్యాప్చర్ చేసుకోవచ్చు అంతే. అండ్ దెన్ కింగ్ ఒకవేళ ఇలా హెచ్1లోకొచ్చారనుకోండి. దెన్ హ్యాష్‌ట్యాగ్ అవుతుంది. సో, ఇలాగా లాస్ట్ డిఫెండర్ ఎవరైతే ఉన్నారో అదే ఒకవేళ ఇలా జీ2లోకెళ్తే జీ2లోకెళ్తే ఏం చేయాలి? క్వీన్ ఎఫ్1లో ఉన్న నైట్‌ని క్యాప్చర్ చేసుకొని ఓకే. నెక్స్ట్ రూక్ ఏ1లోకొస్తుంది. కింగ్ మళ్ళీ ఇలాగ జీ2లోకెళ్తుంది. అప్పుడు హుక్ మీద డెలివర్ చేసుకోవచ్చు మనం. రుక్ ఆన్ జీ1 హ్యాష్‌ట్యాగ్. ఇలాగా హుక్ మెట్. హ్మ్. సో, దీన్నే హుక్ మెట్ అంటాం మనం. ఓకే. హుక్ షేప్‌లో ఉంటుంది. ఇలాగ మీటింగ్ ప్యాటర్న్ అనేది. అండ్ దెన్ సెకండ్ వన్ విష్ణు. మీరే సెకండ్ వన్ చూడండి. యాహ్! సో, వి ఆర్ విత్ ద వైట్ అండ్ ద బ్లాక్ కలర్ దగ్గర వైట్ యాక్టివ్‌గా ఉన్న ఆ పీస్ ఏంటసలు? ఈ బిషపేనా? ఆ బిషప్ ఎందుకు మనకి యాక్టివ్ అనిపిస్తుంది? రుష్ నో, నో, నో. ఆగండి వృషాంక్. మిగతా వాళ్ళు ఆన్సర్ టైప్ చేయండి. చిన్మయి అండ్ అలాగే యశ్వంత్ చాట్ బాక్స్‌లో మెసేజ్ రావాలి నాకు ఆన్సర్స్. ఎందుకు మీకు ఈ4లో ఉన్న ఈ బిషప్ డిఫెండర్ అని అనిపిస్తుంది మీకు? హ్మ్. ఓకే. లైక్ ఎప్పుడైనా కానీ మన రుక్స్ అనేవి ఇలాగ సెవెంత్ ర్యాంక్‌లోకి ఎళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ తీసుకోవాలి గదా! ఎండ్ ఆఫ్ ది గేమ్‌లో. ఇప్పుడు హ్మ్. సో, మనం ఇప్పుడు సెవెంత్ ర్యాంక్‌లో రావాలంటే ఖచ్చితంగా బి7లోకే ఎళ్ళాలి.
సో, ఆ B7లోకెళ్ళకుండా ఈ బిషపే కదా మనల్ని అడ్డుగా ఉంది. సో, ఈ బిషప్‌ని మనం ఇక్కడి నుంచి రిమూవ్ చేస్తే అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. మనం లాస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో ఆ సెవెంత్ ర్యాంక్‌ని రీచ్ అవ్వడానికి. సో, మనకొక సపోర్ట్ దొరుకుతుంది. క్వీన్ చెక్‌మేట్ ఎలో చేసుకోవడానికి. సో, ఏం చేయాలిప్పుడు? కృషాంక్ మీరు హ్మ్. ఓకే. ఆర్ క్రాస్ ఈ4 ఎఫ్ క్రాస్ ఈ4 యాహ్! ఆర్‌బి7. సో, ఒక నార్మల్ ఏ కైండ్ ఆఫ్ మూవ్ చేసినా నెక్స్ట్ మూవ్‌లో చెక్‌మేట్ అయిపోతుంది. సో, ఎందుకు? క్యూ సి7లోకొచ్చేసిన చంపేసి మళ్ళీ సేమ్ రెడీగా ఉంటుంది చంపడానికి. చెప్పండి. అది ఏ7లోకొస్తే ఏమవుతుంది? ఇక్కడ చెక్‌మేట్ క్వీన్ డెలివర్ చేసేది కదా! రుషంక్ మీరు ఆగండి. అండ్ దెన్ విష్ణు కంప్లీట్ చేస్తారు. మీరు చాట్ బాక్స్‌లో చాట్ చేయండి ముందు. రుషంక్ మెసేజ్ పెట్టండి. ఓకే. జిష్ణు ఇప్పుడేం చేస్తారు? ఒకవేళ మీరు బ్లాక్ సైడ్ నుంచయితే నెక్స్ట్ మూవ్‌లో మీటింగ్ ఉంది ఇలాగా. ఏం చేస్తారు? ఇప్పుడు ఈ రుక్ మధ్యలో ఈ క్వీన్‌ని ప్లేస్ చేసుకున్నా, ఈ రుక్‌ని ప్లేస్ చేసుకున్నా క్యాప్చర్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళిపోతుంది. మీరు ఈ మధ్యలో సెవెంత్ ర్యాంక్‌లో ఎవరు గూడా రావడానికి ఛాన్స్ లేదు. అలా కాకుండా ఇంక మీరు చెక్‌మేట్ అవ్వకుండా ఎలాగ ఆపుతారు? చిన్మయి ఈ మూవ్ ఏం చేయాలి చెప్పండి? చాట్ బాక్స్‌లో చాట్ చేయండి మీరు. త్రిషాంక్ మీరు గూడా. విష్ణు ఏం చేస్తారిప్పుడు? మేట్ ఇన్ 1 ఉంది. మీరు ఎలా తప్పించుకుంటారిప్పుడు? విష్ణు ఏం చేస్తారిప్పుడు మీకు? మీరు మీరు బ్లాక్ కలర్ మూవ్ అయితే ఇప్పుడు. హ్మ్. ఆర్‌ఎఫ్ 1 ప్లస్సా? ఓకే. కానీ మీ మెటీరియల్ లాస్ అవుతుంది గదా! ఇటువైపు ఎక్స్‌పోజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇలాగ చెక్ డెలివరీ చేసుకోవచ్చనా? ఓకే. ఇలా వచ్చి చెక్ డెలివరీ చేసుకుంటారు. కింగ్ ఒక సేఫర్ స్క్వేర్‌కెళ్ళిపోతుంది. నేనప్పుడు మళ్ళీ ఎలాగ చెక్ డెలివరీ చేస్తారు? మీకు మళ్ళీ ఒక ఛాన్సే ఉంది. ఇప్పుడు గాని ఛాన్స్ మిస్ అయితే ఓకే. చిన్మయి చూసానమ్మా మీ ఆన్సర్. ఇది కాదు. హ్మ్. క్వీన్‌ని హెచ్8లో ప్లేస్ చేసుకొని క్వీన్ హెచ్8లోకెలా ఎళ్తది? హెచ్8లో కింగ్ ఉందిగా. జీ8లోకెళ్తే ఏమవుతుంది? క్యాప్చర్ చేసుకుంటే రీక్యాప్చర్ చేసుకుంటారనా? అంత హ్మ్. సో, ఈ పౌన్ ఏదైతే మనకు హెచ్5లో సపోర్ట్ చేస్తుంది కాబట్టి, ఇలా ఈ పౌన్ అడ్వాన్స్ చేసుకుంటే, సో, ఇక్కడ క్వీన్ అనేది ఫర్దర్‌గా క్యాప్చర్ చేసుకోలేదు కదా! నెక్స్ట్ మూవ్ వైట్ ఏం చేస్తారు? హ్మ్. డి7లో ఎళ్ళొచ్చు. ఓకే. నెక్స్ట్ క్వీన్ ఇక్కడికొచ్చిందనుకోండి.
అప్పుడైనా గాని మీటే అండ్ దెన్ ఫర్దర్‌గా లైక్ ఇటువైపైనా మీటే గదా! నెక్స్ట్ ఇంకా. సో, ఈ మూవ్ చేసుకోవచ్చు. లైక్ ఇలాగ క్వీన్ ఏదైతే ఉందో, ఇలాగ డి7లో మూవ్ చేసుకుంటే, ద అప్‌కమింగ్ మూవ్స్ అనేది చెక్‌మేట్ అవుతుంది. ఆర్ అదర్‌వైజ్ యూ కెన్ గో విత్ ద ఈ3. నెక్స్ట్ మూవ్‌లో ఇలా చెక్‌మేట్‌లో చేసుకోవచ్చు. ఇలా ముందుకెళ్ళి. క్వీన్ ఎక్కడుందిగా ఇలా అవ్వదు. నెక్స్ట్ మూవ్‌లో ఇలా ముందుకెళ్తారు చెక్‌మేట్‌లో చేసుకోవడానికి. దెన్ యాహ్! డి7 ఈస్ ద బెస్ట్ మూవ్ వీటిని కంపేర్ చేసుకుంటే. ఓకే. అండ్ చెప్పండి. వేరే మూవ్స్ అన్ని. ఓకే. ఓకే. బి6ఆ? బి6 పెడితే రుక్ చంపుతుంది కదా! ఆ! అసలు మీరిక్కడికొచ్చిన ఏమవుతుంది? నెక్స్ట్ మూవ్‌లో చెక్‌మేట్ అయిపోతుంది గదా! సరే మీరిక్కడికొస్తే చెక్ అవుతుందంటారు అంతేనా? క్యాప్ ఎలాగా ఏది రుక్ ఏ7ఆ? ఓకే. ఇలా చేయొచ్చు. కానీ మరి క్వీన్‌ని ఇచ్చేసి గాని ఆ పొజిషన్ అంటే కొంచెం ఆలోచించాలి ఒకసారి. ఎప్పటికైనా అల్టిమేట్‌గా ఇప్పుడు ఆ! చెప్పండి. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఇక మీరు సెవెంత్ ర్యాంక్‌ని మీరు ఆక్యుపై చేసుకోవాలి. ఎనీ వన్ ఆఫ్ ద రుక్‌తోని మీరు ఆక్యుపై చేసుకుంటే ఏమవుతుందంటే, సో ఫర్దర్‌గా ఈ వైట్ కలర్ రుక్ అనేది సెవెంత్ ర్యాంక్‌లోకి రాకుండా ఉండొచ్చు. యాహ్! సో, కానీ ఎప్పుడైతే మనం ఈ కైండ్ ఆఫ్ వేరియేషన్ చూసామో, సో ఇక్కడ చెక్‌మేట్ అనేది ఈజీ అయిపోతుంది. ఈవెన్ క్వీన్ అనేది సెవెంత్ ర్యాంక్‌లోకొచ్చినా కూడా. సో, లాస్ట్ డిఫెండర్ అసలు ఏంటి మనకిక్కడ? చెప్పండి. ఓకే. జీ8లోకి పెడితేనా? బిషప్ ఉందిగా? ఎళ్ళలేదు. జీ7కెళ్ళినా మేటే కదా! యాహ్! అండ్ ద నెక్స్ట్ థర్డ్ వన్ ఎవరిప్పుడు? వృషాక్ మీరే అనుకుంటా. వృషాక్? ఓకే. మీరే ఇప్పుడు. థర్డ్ పజిల్ ఏం చేయాలి మనం ఇప్పుడు? యాహ్! లేదు అసలు ఒకసారి చదవండి ఒకసారి. మనం ఏం చేయమంటున్నారు? అటాక్, అటాక్ ద కింగ్ సైడ్. కింగ్ సైడ్‌ని అటాక్ చేసుకోవడానికి చాలా మెటీరియల్స్ అనేవి వచ్చాయి. సో, మీరు ఈ బ్లాక్ కలర్ మెటీరియల్స్‌ని ఎలాగా అటాకింగ్ స్టార్ట్ చేసుకుంటారు? లేక డిఫెండర్స్‌ని తీసేసుకుంటారు? ఇప్పుడు ఆన్సర్ ఎవరైతే చాట్ బాక్స్‌లో చేస్తారో వాళ్ళకి మాత్రం నెక్స్ట్ ఛాన్స్ వస్తుంది. లేకుంటే చాట్ బాక్స్‌లో చాట్ చేసిన వాళ్ళకి రిపీట్ చేస్తాను నేనింకా.
ఇప్పుడు మీరు ఒకవేళ వైట్ అయితే మన వైటే. ఎలా? హ్మ్. కాదమ్మ ఇప్పుడు ఎలా మీరు ఒకవేళ అలా ప్లే చేసుకుంటే రుక్ చంపేస్తది మిమ్మల్ని. మళ్ళీ మీరు రీక్యాప్చర్ చేసుకోలేరు. మీ క్వీన్ మళ్ళీ డేంజర్‌లో ఉంటది. ఆ మూవ్ చేస్తే. వైట్‌తోనే అమ్మ. వైట్ ప్లేస్ చేసి ఇలా అంటారా? చెక్ మేట్ ఎందుకవుతుంది? ఓకే. రుక్ డి8. ఓకే. క్వీన్ ఉంది కదా! ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదు. ఇది తీయలేదు అసలు. ఈ మూవ్ కాకుండా ఇంకేమున్నాయి చెప్పండి? అవన్నీ వదిలేయండి. సో, ఇప్పుడు మీరు ఫర్దర్‌గా చెక్‌మేట్ అలౌ చేసుకోకుండా మిమ్మల్ని ఆపేదెవరు? ఇంకా? ఎక్కడ రుక్కు? సి8లో ఉన్న రుక్కా? సో, సి8లో ఉన్న రుక్‌ని మనం వేరే సైడ్‌కి పంపించేస్తే ఓకేనా? సో, మీరు డైవర్ట్ చేసైనా గాని ఆర్ డిఫ్లెక్షన్ చేసైనా గాని హ్మ్. చెప్పండి. ఏది ఈ క్వీనా? మనం ఇటువైపు మన అటాక్ చేసుకుంటున్నాం కదా! ఇటువైపు ఎవరైతే కింగ్ దగ్గర ఉన్నారో వాళ్ళని మనం పంపియాలి అక్కడి నుంచి. సో, వీటిని ఒక్కొక్కటి మెల్లగా పంపియడానికి నేనేం చేస్తానంటే ముందు బిషప్‌ని పంపించేస్తున్నాను. అప్పుడేం చేస్తారు? రుక్ క్యాప్చరా? రుక్ క్యాప్చర్ చేసుకుంటే మరి ఇలా వచ్చేసి క్వీన్ డి7 వచ్చి చెక్ డెలివర్ చేసుకుంటది. సరే. ఓకే. క్వీన్ డి7 చెక్. కింగ్ ఆన్ ఎఫ్8. హ్మ్. అప్పుడేం చేస్తారు మీరు? క్వీన్‌ని డి8లో ప్లేస్ చేసుకుంటే క్వీన్ వచ్చేస్తుంది కదా! చెక్ అవుతుంది. మీ క్వీన్ టు క్వీన్ ఎక్స్‌చేంజ్ అయిపోతుంది అక్కడ. ఇంకా యశ్వంత్ మీకు నెక్స్ట్ ఛాన్స్ రావాలంటే మీరు చాట్ బాక్స్‌లో ఆన్సర్ రాయాలి ఇప్పుడు. హ్మ్. ఎందుకు దగ్గరకొచ్చిన తర్వాత వేస్ట్ మూవ్స్ చేసుకోవడం. అర్థం కాలేదు. క్యూ క్రాస్ జీ6ఆ? ఎందుకు సి6? ఓకే. ఒకవేళ ఇప్పుడు క్వీన్ ఈ స్క్వేర్‌కొచ్చి చెడ్డలో చేసుకుంటే చెక్‌మేటేనా? ఏ పావును? ఓకే. చూసాను మీది. సి8లోకెళ్ళిన రుక్ చంపేస్తుంది కదా! ఇప్పుడు క్వీన్ ఏదైతే మనకు ఎఫ్8లో సారీ ఎఫ్7లోకొచ్చి చెక్ డెలివర్ చేసుకుంటే విత్ సపోర్ట్ చెక్‌మేటేనా? సో, ఆ ఎఫ్7 అనే స్క్వేర్‌కి సపోర్ట్ ఇవ్వడానికి వైట్ మెటీరియల్ ఎవరు రెడీగా ఉన్నారిప్పుడు? బిషప్‌ని ఎక్కడ ప్లేస్ చేసుకుంటారు? ముందు ఈ పౌన్ దాటిపోవాలి గదా! ఇంకా
సాక్రిఫైస్ అవసరం లేదు. సాక్రిఫైస్ కాకుండానే నెక్స్ట్ మూవ్‌లో ఎఫ్7 స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ మెటీరియల్ ఏంటి మీరు ఇప్పుడు చెప్పాలి. అండ్ దెన్ చాట్ బాక్స్‌లో రెడీగా ఉండండి. నాకు రుజాంక తప్ప మిగతాలందరూ చాట్ బాక్స్‌లో కనపడాలి నాకు. యశ్వంత్, చిన్మయ్, జిష్ణు ఇప్పుడు ఏం మూవ్ చేస్తారు మీరు? మీరు ఒకవేళ వైట్ అయితే ఎఫ్7 స్క్వేర్‌కి సపోర్ట్ కావాలి నెక్స్ట్ మూవ్‌లో. ఆ! నైట్‌ని జీ5 నైట్‌ని జీ5లో ప్లేస్ చేసుకుంటే నెక్స్ట్ మూవ్‌లో సపోర్ట్ దొరుకుతుంది. సో, మీరు చెక్‌మేట్ అనేది డెలివరీ చేసుకోవచ్చు. రుక్కనా జీ8 ఎందుకు జీ ఓకే. మీదే చెప్పండి. ఒకవేళ రుక్ క్యాప్చర్ చేసుకుంటే బిషప్ పావుని చంపేస్తుంది. ఒక్క నిమిషం వృషాంక్‌ని కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఒకసారి డిస్కస్ చేద్దాం. వృషాంక్ మీరు కంప్లీట్ చేసేయండి మీది. క్వీన్ హెచ్5 ఈ స్క్వేర్‌కా? ఎందుకు క్వీనే ఇక వేరే ఏమి ఆ! ఎన్ హెచ్6 ఇంకా వేరే ఏం లేవా అసలు? ఈ స్క్వేర్‌ని మీరు సపోర్ట్ చేయాలి నెక్స్ట్ మూవ్‌లో. ఎన్ హెచ్6లో ప్లేస్ చేసుకుంటే ఇటువైపు నుంచి మీకు సపోర్ట్ దొరుకుతుంది. ఆ! క్వీన్ హెచ్5 హెచ్5 వచ్చి రావని లేదు కదా! లైక్ లోవర్ వాల్యూ మెటీరియల్‌తో నుంచి వెళ్ళాలి మీరు. సో, కానీ ఇలాగ హెచ్6లో మూవ్ చేసుకుంటే మనకి ఈ స్క్వేర్‌కి సపోర్ట్ దొరుకుతుంది. కానీ ఇటువైపు ఏదైతే ఈ వే అనేది బ్లాక్ అయిపోయింది గదా! సో, ఇలాగ చెక్‌మేట్ ఎలో చేసుకోవడానికి ఛాన్స్ ఉంది గదా! సో, అంటే ఇప్పుడు మీరు ఇలాగ ఈ స్క్వేర్‌కి సపోర్ట్ ఇచ్చేలాగానే ఈ రుక్‌కి, క్వీన్‌కున్న ఆ కనెక్షన్‌ని ఇంటరప్ట్ చేయాలి. సో, ఆహ్, నైట్‌ని ఎక్కడ ప్లేస్ చేసుకుంటే ఆ కైండ్ ఆఫ్ ఇంటరప్ట్ అనేది జరుగుతుందక్కడ. ఒక్క నిమిషం ఉండండి సార్. యెస్. ఎన్ డి6 షూరా? సో, నైట్‌ని ఇలాగా డి6లో ప్లేస్ చేసుకోవడం అనేది గుడ్ మూవ్ అవుతుంది. ఎందుకంటే ఇటువైపు నుంచి చెక్‌మేట్ ఎలో చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి, ఈ చెక్‌మేట్‌ని ఇంటరప్ట్ చేసుకుంటేనే మనకు వే అనేది ఈజీ అయిపోతుందిక్కడ. అవునా? ఆ! ఎలాగా? క్యూ డి8 ఎలా అవుతది? నైట్ మళ్ళీ బ్లాక్ చేసుకోవచ్చు కదా! చెప్పండి ప్రశాంత్. ఎందుకు రుక్‌ని ఈ1 అంటే రుక్ ఎందుకు ఈ1 అని? క్వీన్ చంపడానికా? మరి ఏం చేస్తారు? నైట్ సరే మీకు నెక్స్ట్ ఛాన్స్ ఇస్తాను. ఇప్పుడు వృషాంక్‌ని కంప్లీట్ చేయనివ్వండి. వృషాంక్
మీరందరి ఛాన్స్ వచ్చినప్పుడు మీరు చెప్తారు గానీ, మీ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు చెప్పట్లేదే. లే ఈ ఏ4 ఎందుకు? మిమ్మల్ని ఇంటరప్ట్ చేసేది ఏంటి మెటీరియలు? ఆ నైట్‌ని డైరెక్ట్‌గా రుక్‌తోని క్యాప్చర్ చేసుకుంటే, రుక్ క్యాప్చర్ చేసుకుంటే, రుక్‌ని మళ్ళీ మీరు రీక్యాప్చర్ చేసుకోవచ్చుగా. చెక్ అవుతుంది. ఎస్కేప్ అయిపోతుంది. అండ్ దెన్ మీట్ ఎలాగో ఇంటరప్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ రాలేదు. హ్మ్. కింగ్ ఎటువైపు? ఈ8లోకా? హ్మ్. యాహ్! ఏ4లో ప్లే చేసుకొని చెక్‌లో చేయొచ్చు. ఇక్కడ ఛాన్స్ లేదు. పవన్ మాత్రం అడ్వాన్స్ అవుతుందిక్కడ బ్లాక్ చేయాలంటే. సో, పవన్ అడ్వాన్స్ చేసుకుంటే ఇప్పుడేం చేస్తారు? లైక్ ఈ కైండ్ ఆఫ్ మూవ్ చేసుకొని చెక్‌లో చేయొచ్చు మళ్ళీ. ఏది ఈ పవన్‌కా? ఓకే. అండ్ దెన్ యాహ్! ఫర్దర్ కింగ్ ఒకవేళ ఇటువైపు మూవ్ అయిందనుకోండి. సో, ఇలాగ క్యాప్చర్ చేసుకొని మళ్ళీ చెక్‌లో చేసుకుంటాం. సో, ఫర్దర్‌గా ఈ కైండ్ ఆఫ్ మూవ్స్ అనేవి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. యాహ్! అండ్ దెన్ నొటేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటారు? ము ముందు ఒకసారి చిన్మయిని చెప్పనివ్వండి. అప్పటి నుంచి చెప్తున్నారు. చిన్మయ్ మీదే వేరియేషన్ ఉంది ఇక్కడ? ఇప్పుడు చేయొచ్చు. కానీ మీది ఇంతకుముందు వేరియేషన్ ఏదో చెప్పారు గదా! ఓకే. ఒక్క నిమిషం. ఇట్స్ బ్లాక్ ఇప్పుడు రుక్‌ని క్యాప్చర్ చేయొచ్చంటారా? రుక్‌ని క్యాప్చర్ చేసుకుంటే మీరు పౌన్ రీక్యాప్చర్ అవుతుంది కదా! లైక్ ఉట్టిగా రుక్ పోయినట్టే అక్కడ. స్టిల్ మనకిక్కడ ఛాన్స్ ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ చెక్‌మేట్ అలా చేసుకోవడానికి. ఆ! ఒక్క నిమిషం అతను హ్మ్. పౌన్‌ని క్యాప్చర్ చేసుకుంటుందా? అండ్ దెన్ చెక్ అయింది. అండ్ దెన్ కింగ్ సేఫర్ స్క్వేర్‌కెళ్ళిపోతుంది. ఎక్కడికి? ఇక్కడికా? ఇక్కడికెళ్తే ఇంకా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి గదా! ఇక్కడికొస్తే పవన్‌ని చంపేసి చెక్ డెలో చేస్తారు మళ్ళీ. రుక్‌ని అడ్డం పెడతారా? ఈసారి ఇక్కడికొచ్చి మళ్ళీ చెక్ డెలో చేసుకుంటారు. అంటే మీరే క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడికొచ్చి చంపేయండి, ఇక్కడికొచ్చి చెక్ డెలో చేయండి అని మీరే ఒక లైక్ ముందుకెనక్కి అయిపోద్దక్కడ. లెంతీ అవుతాయి మూవ్స్ అనేవి. యాహ్! చెప్పండి. యాహ్! ఓకే. నొటేషన్ దగ్గర ఆర్ ప్లస్ సి 6ఆ? నొటేషన్ ఎక్కడ మరి? అనుకుంటా అంటే ఓకే. ఎన్‌హెచ్6 అసలు ఈ మూవే చేయకూడదిక్కడ. ఇప్పుడు బ్లాక్ మూవ్, వైట్ మూవ్ అయిపోయింది. లైక్ అవేమి కాదు. జీ6 చేసినా అసలేమీ లేదక్కడ. ఆ మూవీ చేయకూడదు. యాహ్! చేయకూడదు. ఇప్పుడు బ్లాక్ టర్న్ ఇప్పుడు వైట్ టర్న్ అయిపోయింది. మీరున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు వైట్ మూవ్ అయిపోయింది. బ్లాక్ టర్న్ ఇప్పుడు.
ఇక్కడ చెక్‌మేట్ ఎలౌ చేసేది ఇక్కడ ఈ పొజిషన్‌లో. మీరది తప్ప మిగతా అన్నీ చెప్తున్నారు. సరే నెక్స్ట్ దానికి మీరు రెడీగా ఉండండి. ఆ నైట్ ఎస్టిక్స్ డిస్కస్ చేసాం గూడా ఆ మూవ్ అనేది. ఆ మూవ్ అనేది పాసిబుల్ అవ్వదు. యాహ్! ఇంకా వేరే ఇంకా వేరే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? యాహ్! చెప్పండి. ఏమీ అవ్వదు. ఇప్పుడొద్దులేండి. Yeah. So we can move forward. The next puzzle. Yeah. The fourth one. Which one? సరిపోతుందమ్మా. యశ్వంత్ ఉన్నారా? యాహ్! ఏంటి ఫోర్త్ పజిల్ ఏం చేయాలి మనం? యాహ్! సో ఇప్పుడు మనకు బ్లాక్ కలర్ మెటీరియల్ దగ్గర మన చెక్‌మేట్ అలౌ చేసుకోవడానికి ఎవరైతే అడ్డుగా ఉన్నారో వాటిని క్యాప్చరింగ్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి. సో అది డిస్ట్రాయ్ చేయండి. ఇప్పుడు ఎవరు ఉన్నారు మనకి అడ్డుగా? రుషాంత్, చాట్ బాక్స్. ఛాన్స్ వచ్చినప్పుడు వేరే ఏ పావును? ఇది E6లో ఉన్న పావునేనా? అది కాకుండా ఇంకేముంది? లైక్ మీరు ఇలాగ చెక్ కూడా అవ్వదు కదా! సో మీరిప్పుడు ఈ బిషప్‌తోని ఇలా చెక్‌మేట్ ఎలౌ చేసుకోవాలనుకుంటే ఎవరున్నారు ఇప్పుడు అడ్డుగా? ఈ నైటేనా? సో ఇప్పుడు ఈ నైట్‌ని కదా మీరు అటాక్ చేయాల్సిందైతే. ఈ నైట్ ఎలాగ అటాక్ చేసుకుంటారు? అంతే. రుక్‌ని ఈ5లో ప్లేస్ చేసుకుంటాం. ఒకవేళ క్వీన్ క్యాప్చర్ చేసుకుంటే బిషప్‌తోని రీక్యాప్చర్ చేసుకుంటాం. అంతే. నైట్ ఇక్కడ నుంచి మూవ్ చేసుకుంటారు. లేకపోతే క్వీన్‌తోనైనా క్యాప్చర్ చేసుకుంటారు. వేరే ఆప్షన్ లేదు. నైట్‌ని మూవ్ చేసుకుంటే చెక్‌మేటే కదా ఇంకా. క్వీన్‌తోని క్యాప్చర్ చేసుకుంటే బిషప్ క్యాప్చర్ చేసుకుంటుంది. నైట్ ఉన్న E7. సో ఇప్పుడు ఏం చేస్తారు? క్యూ క్రాస్ అన్నా, అన్నా. క్యూ క్రాస్ యాహ్! రుక్ ఆన్ H5 అలా కాదు. ఈ బిషప్‌నా? పవన్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఆ ఛాన్స్ ఇస్తున్నారంటారా? అదేదో ఫుల్‌గా ఇటువైపు అటాక్ చేసుకుంటే ఇటువైపు నుంచి కూడా మీరు అదే చేయొచ్చు కదా! ఒకవేళ మీ రుక్‌ని క్యాప్చర్ చేసుకోకపోతే? యాహ్! ఫర్దర్‌గా అడ్వాన్స్ అవుతుంది ఇలాగా 6లో ఇటువైపు నుంచి బ్లాక్ చేసుకోవడానికి. అండ్ దెన్ రుష్ బిషప్ ఇంటూ E6 ఓకే. E6 ప్లే చేసుకొని ఓకే. డబుల్ అటాక్ చేయొచ్చు. ఒకవేళ రుక్ ముందుకొచ్చినా క్యాప్చర్ చేసుకుంటాం. అండ్ దెన్ కింగ్ సేఫర్ స్క్వేర్‌కెళ్ళిపోతుంది. అండ్ దెన్ ఇప్పుడేం చేస్తారు?
ఇటువైపు ఎళ్ళొద్దింక. మీరు ఇటువైపు మీకు టార్గెట్ ఉంది కాబట్టి మీరు హాఫ్ టార్గెటే ఎళ్తారు అటువైపెళ్తే. సో, ఇటువైపు నుంచి మెల్లగా అటాకింగ్ అనేది చేయించుకోండి ఇప్పుడు. ఇటువైపయినా గాని లైక్ ఇటువైపు చెక్ డెలివరీ చేసుకుంటూ లైక్ ఇలా చెక్ డెలివరీ చేసుకుంటే కిందకి బయటకొచ్చేస్తది. అండ్ దెన్ సో, సాక్రిఫైస్ అనేది ముందు చేసుకుంటూ కింగ్‌ని ఎక్స్‌పోజ్ చేసేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. యాహ్! ఆ ఫోర్స్డ్ మూవ్స్ అనేవి మనం చేసుకోవాలింక. ఎ సాక్రిఫైస్ అంటే నెక్స్ట్ వచ్చే 1, 2 మూవ్స్‌ని మీరు గెస్ చేస్తే మీరు ఈ కైండ్ ఆఫ్ చెక్‌మేట్ ఈజీగానే డెలివర్ చేయొచ్చు గదా! ఆ! ముందు గెస్ చేయండి. అసలు నెక్స్ట్ ఆపోనెంట్ ఏ మూవ్ చేస్తారని మీకు మీరే థింక్ చేసుకుంటే, ఈ కైండ్ ఆఫ్ మూవ్స్ అనేవి ఈజీ అయిపోతుంది. ఓకేనా? యాహ్! ఈ రోజుకింది సరిపోతుంది. అండ్ దెన్ రిమైనింగ్ ఏదైతే ఉందో చెప్పండి. ఆ! కింగ్ వేరే దగ్గరికి ఎక్కడుంది? అదొక్కటే ఛాన్స్‌గా. లేకుంటే రుక్ బ్లాక్ చేసుకోవడం. రుక్ బ్లాక్ చేసుకున్నా, చెక్ డెలివరీ చేసుకుంటాం. అండ్ దెన్ రీక్యాప్చర్ చేసిందనుకోండి. దెన్ వై ఈ6 అసలు ఈ6 క్వీన్ ఎలా సపోర్ట్ లేకుండా ఎళ్తారు? ఈ రుక్‌ని ఈ1లో ప్లేస్ చేసుకుంటారు నెక్స్ట్ మూవ్ కోసం. మీరిక్కడి నుంచి ఈ రుక్‌ని తీసేస్తే వాళ్ళు అవతలోళ్ళ నుంచి వస్తారు వాళ్ళు. ఇటువైపు బ్యాక్ ర్యాంక్ మీద డెలివర్ చేసుకోవడానికి. సో, ఈ కైండ్ ఆఫ్ మూవ్‌ని మీరు ప్రిపేర్ చేసుకోండి. యాహ్!